కార్మిక రైతు సంఘాల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త గ్రామీణ బంద్ను విజయవంతం చేసేందుకు ప్రజలు అంతా సహకరించాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కాకినాడ బానుగుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 రూపాయలు చెల్లించాలని, కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అధిక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్లో స్వచ్ఛందంగా రైతులు, కార్మికులందరూ పాల్గొనడం ద్వారా మోడీ కార్పొరేట్ అనుకూల, రైతు కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరు రాజుబాబు, టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు గదులు సాయిబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వింజమళ్ళ చిట్టిబాబు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, రైతులు కేవీవి సత్యనారాయణ, కాళ నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, చామంతి, రమణమ్మ, తెలుగుదేశం పార్టీ రైతు విభాగం నాయకులు వెంకటరమణ, ధర్మారావు, ఐఎన్టీఎస్సీ ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళూరి రాజు, గుబ్బల ఆదినారాయణ, పీడీఎస్యు కార్యదర్శి వి మయూరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేశవరపు అప్పలరాజు, పప్పు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతుల డిమాండ్లు నేను ఆమోదిస్తున్నాను, వాటిని అమలు చేస్తానని చెప్పి ఈ రోజు కూడా అమలు చేయలేదు. కనీస వేతనాలు ఇవ్వట్లేదు, గిట్టుబాటు ధర కల్పించట్లేదు, అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వట్లేదు, రైతాంగాన్ని అన్ని రకాలుగా దగా చేస్తూ ఉన్నాడు మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని, అదేవిధంగా కార్మికుల తక్షణ కర్తవ్యమైన మొత్తం లేబర్ చట్టాలని రద్దు చేశాడు. 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లు తీసుకొచ్చాడు. వీటిని కూడా 4 కోట్లని రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతుల్ని, ప్రజల్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని మోడీ ప్రభుత్వం దగా చేస్తుందో, ఈ దగాకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో మొత్తం దేశ ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పుకొట్టాలని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. మెడలు వంచి ఆ యొక్క చట్టాలని రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ నేటి వరకు ఆ యొక్క చట్టం చేయలేదు. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి 44 కోడ్ల వీటిని తీసుకొచ్చి 4 కోడ్లు తీసుకొచ్చాడు. ఆ 4 కోడ్ల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుంది కానీ లాభం లేదు. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా కూడా బంద్ జరుగుతుంది. ఆ బంద్కు కూడా ప్రజలు, వ్యాపారులు అందరూ కూడా సహకరించి రైతులు, కార్మికుల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ నష్టకాలంలో రైతులందరూ కూడా సంవత్సర కాలం నిరాహార దీక్ష చేసి, పోరాటం చేసి సాధించుకున్నటువంటి విషయానికి వస్తే మేము అన్నీ చేస్తామని ఆ రోజు కళ్ళబొళ్ళు కబుర్లు చెప్పి ఈ రోజు వరకు ఏమీ చేయలేదు. అలాగే కార్మికులకు కూడా, రైతు కార్మికులకు కూడా కావలసిన సౌకర్యాలు కూడా ఏ విధమైనటువంటి వాటిలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా ఈరోజు ప్రజల్లో ఏ ఆస్తులు ఉన్నాయో ప్రజల స్థిరాస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలన్న వెచల్లో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వైఖరి మోడీ గారి వైఖరినే అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ రెండింటిని ఖండిస్తూ రేపు రాబోయే కాలంలో ఏదైతే బంద్ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున టీఎన్టీసీ కూడా, రైతు విభాగం కూడా కలుసుకొని ఈ నిరసన తెలియజేస్తాం. మోడీ అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రైతు కూలీలు, అలాగే కార్మికులు, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగుల మీదపై మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులు కూడా మరి వాళ్ళ కాలం రాస్తూ ఈ రోజు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఇవాళ కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వంలో ఏవైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో రీజనల్ పార్టీని కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం, జగన్ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. అలాగే మరి ఏదైతే మరి కేంద్రం బీజేపీకి సపోర్ట్ చేస్తూ అన్ని పార్టీలు కూడా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని, అదే ఏదైతే 16వ తారీఖున
మరి తప్పకుండా అందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ కౌలు వ్యవసాయం చేసేది మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి భూమి అంతా కూడా కౌలు రైతులు సాగు చేస్తూ ఉన్నారు. భూ యజమాని సంతకం ఎప్పుడైతే పెట్టారో భూ యజమాని సంతకం పెట్టట్లేదు, కౌలు రైతు కార్డు రావట్లేదు, కార్డు రాకపోతే పరిహారాలన్నీ కూడా రావడం లేదు, ఆ విధంగా నష్టపోతూ ఉన్నారు. అదే అంతేకాకుండా ఈవేళ కౌలు రైతులు కానీ లేదా సొంత రైతులు కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే భూ యజమాని సంతకం తీసేయాలి, ప్రభుత్వం రాయితీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కౌలు రైతులకు సాగు చేస్తున్నటువంటి రైతులకే రావాలి. ఆ విధమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు 16వ తారీఖున జరిగినటువంటి బంద్ గ్రామీణ బంద్ ఏదైతే ఉన్నదో ఆ గ్రామీణ బంద్ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి